ఇప్పుడు మనం పైథాన్‌లో ఉన్న రిటర్న్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. సో, రిటర్న్ స్టేట్మెంట్ ఏంటి? అసలు ఎలా వాడతారు అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఒక ఫంక్షన్‌ని తీసుకుందాం. సపోజ్ డెఫ్ వేర్ ఆఫ్ నంబర్ సో, ఏం చేద్దాం? రిటర్న్ యూజ్ చేసి మనకి ఏం రిటర్న్ కావాలి? నంబర్ ఇంటూ నంబర్. సో, ఇది మనకి కావాలి. అండ్ నెక్స్ట్ ప్రింట్ స్క్వేర్ ఆఫ్ 3. సో, దీన్ని ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తున్నాను. చూస్తారా? సో, మనకి ఇక్కడ 9 అనే వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో, ఓకే. ఇక్కడ నేను రిటర్న్ చేసేస్తే ఏమొస్తుంది? సో, లైక్ రిటర్న్ తీసేసి సో, రిటర్న్ రావడం వల్ల అలా వచ్చింది. సో, ఇక్కడ రిటర్న్ తీసేసి నేను ప్రింట్ నంబర్ ఇంటూ నంబర్ అని ఇచ్చాను. సో, చూడండి నన్ అనేది వస్తుంది. సో, ఈ నన్ అనేది రాకుండా ఉండడానికి మనం రిటర్న్ అనేది యూజ్ చేస్తాము. సో, మీరు అనుకోవచ్చు సో, ఇది నన్ రావడం వల్ల ప్రాబ్లమ్ ఏంటి అని. సో, ఫస్ట్ ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయగానే సో, ప్రింట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనగానే ఇది ఫంక్షన్‌లోకి వెళ్తుంది. సో, ఇక్కడ స్క్వేర్ అనే దాంట్లో నంబర్ ఇంటూ నంబర్ చేస్తుంది. సో, 9 అనేది ప్రింట్ అవుతుంది. సో, ఆ తర్వాత నన్ అనేది వెళ్తుంది. సో, ఇక్కడ నన్ ఉంటుంది కాబట్టి సో, ప్రింట్ దగ్గర నన్ అనేది వెళ్ళి సో, ఆ నన్ అనేది మనకి ప్రింట్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ ఎందుకంటే డిఫాల్ట్‌గా ప్రతి ఫంక్షన్ అనేది మనకి నన్‌ని రిటర్న్ చేస్తా ఉంటుందన్నమాట. సో, అలా అవ్వకుండా ఉండడానికి మనం ఇక్కడ రిటర్న్ అనేది యూజ్ చేస్తాం. రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేయడం వల్ల మనకి ఏదైతే వాల్యూ ఉంటుందో అదే వాల్యూ వస్తుంది. లైక్ ఇంకేమీ మనకి రావన్నమాట. సో, ఇది రిటర్న్ స్టేట్మెంట్ యొక్క ఈ విధంగా మనం రిటర్న్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో, మీకు డీటెయిల్ నోట్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో, ఇది రిటర్న్ స్టేట్మెంట్ గురించి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలపగలరు. అండ్ మీ డౌట్స్‌ని నాకు మెయిల్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ.